మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నీ తుది దశకు చేరింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగే ఫైనల్లో భారత్ సౌత్ ఆఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకున్నాయి. ఇరు జట్లలో ఏ టీం గెలిచిన మహిళల క్రికెట్లో కొత్త ఛాంపియన్ అవతరిస్తుంది. ఎందుకంటే ఇరు జట్లు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐసీసీ టైటిల్ గెలవలేదు. ఈ క్రమంలోనే తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. సెమీఫైనల్లో 125 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసిన ఆనందంలో సౌత్ ఆఫ్రికా ఉంటే, డిఫెండింగ్ ఛాంపియన్ పటిష్ట ఆస్ట్రేలియాను 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి ఓడించిన భారత్ రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతుంది. అయితే గత రికార్డులు బలాబలాల పరంగా చూస్తే ఇరు జట్లు సమానంగా కనిపిస్తున్నాయి. టీమిండియా దక్షిణాఫ్రికా జట్లు వన్డేల్లో ఇప్పటివరకు 34 సార్లు తలపడ్డాయి. టీమిండియా అత్యధికంగా 20 సార్లు విజయం సాధిస్తే దక్షిణాఫ్రికా 13 సార్లు గెలిచింది. ఒక్క మ్యాచ్లో ఫలితం తెలియలేదు. అయితే ప్రస్తుత వరల్డ్ కప్లో అక్టోబర్ 9న విశాఖపట్నం వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 251 పరుగులకు ఆల్అవుట్ అయింది. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 48.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మొత్తంగా ఈ ప్రపంచ కప్ లీగ్ దశలో భారత్పై సౌత్ ఆఫ్రికానే పైచేయి సాధించింది. అనవసర తప్పిదాలతో ఆ మ్యాచ్లో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. సెమీఫైనల్లో చూపించిన తెగువను ఫైనల్లోనూ రిపీట్ చేస్తే టీమిండియా సరికొత్త చరిత్రను లిఖించడం ఖాయం. అలా కాకుండా ఆసీస్ని ఓడించాం, సౌత్ ఆఫ్రికా ఎంత అని తేలికగా తీసుకుంటే మాత్రం మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్లో భారత్ గెలవాలంటే 4 ప్రధాన అంశాలపై ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ఫైనల్ మ్యాచ్లో టీమిండియా తుది జట్టులో ఒక మార్పు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందుగా టీమిండియా తుది జట్టు గురించి మాట్లాడుకుంటే, ఫైనల్ బరిలోకి దిగే భారత కాంబినేషన్లో ఎలాంటి మార్పులు అయితే జరిగే అవకాశం లేదు. 6 బౌలింగ్ ఆప్షన్స్, 8 బ్యాటింగ్ ఆప్షన్స్తో విన్నింగ్ కాంబినేషన్ కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ సెమీఫైనల్లో దారుణంగా విఫలమైన స్పిన్నర్ రాధా యాదవ్ను తప్పించే అవకాశం ఉంది. ఆమె స్థానంలో మరో స్పిన్నర్ స్నేహ్ రాణాను తుది జట్టులోకి తీసుకోవచ్చు. అయితే ఈ మార్పు ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం. ఎందుకంటే ఫైనల్లో విన్నింగ్ కాంబినేషన్ని కొనసాగించడానికి టీమ్ మేనేజ్మెంట్ మొగ్గు చూపొచ్చు. పైగా ఈ టోర్నీలో సౌత్ ఆఫ్రికా జట్టు స్పిన్నర్లకే ఎక్కువగా తడబడింది. అంతేకాకుండా సెమీస్లో సౌత్ ఆఫ్రికా ఒక్క లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్ కూడా లేకుండా బరిలోకి దిగింది. కాబట్టి భారత్ రాధా యాదవ్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అంజు చోప్రా వంటి మాజీ క్రికెటర్లు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ ఒక్క విషయంలో మినహాయిస్తే మిగతా లైనప్లో ఎలాంటి మార్పు జరిగే అవకాశం లేదు. అధిక రావల్ స్థానంలో జట్టులోకి వచ్చిన షెఫాలి వర్మ సెమీస్లో విఫలమైన ఫైనల్లో కొనసాగించే ఛాన్స్ ఉంది. స్మితితో కలిసి ఓపెనింగ్ చేయనుంది. వన్డౌన్లో జెమిమా రోడ్రిగ్స్, 4వ స్థానంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, 5వ స్థానంలో ఆల్రౌండర్ దీప్తి శర్మ, 6వ స్థానంలో రిచా ఘోష్, 7వ స్థానంలో అమన్జోత్ కౌర్. ఆ తర్వాత రాధా యాదవ్లతో 8వ స్థానం వరకు భారత్కు బ్యాటింగ్ బలంగా ఉంది. లోయర్ ఆర్డర్పై ఆధారపడకుండా టీమిండియా బ్యాటర్లు రాణించాలి. ధారాళంగా పరుగులిస్తున్నప్పటికీ క్రాంతిక్ గౌడ్ను జట్టులో కొనసాగించే అవకాశాలే ఎక్కువ. పవర్ ప్లేలో ఆమె కీలకం కానుంది. ఆమెతో పాటు రేణుకా సింగ్, అమన్జోత్ కౌర్ పేస్ బాధ్యతలను పంచుకోనుండగా, దీప్తి శర్మ, శ్రీచరణి, రాధా యాదవ్ స్పిన్ బాధ్యతలు పంచుకున్నారు. ఇక ఇప్పుడు భారత్ దృష్టి పెట్టాల్సిన 4 ప్రధాన అంశాల విషయానికి వస్తే, మొదటి అంశం ఏంటంటే సౌత్ ఆఫ్రికాను బలంపై కొట్టాలి. సౌత్ ఆఫ్రికా ప్రధాన బ్యాటింగ్ బలం ఆ జట్టు కెప్టెన్ లారా వాల్వార్డ్. ఆమె ఈ టోర్నీలో 8 మ్యాచ్ల్లో 470 పరుగులు చేసింది. సెమీస్లో ఇంగ్లాండ్పై ఏకంగా 169 పరుగులతో సత్తా చాటింది. ఆమెను భారత బౌలర్లు కట్టడి చేస్తే మిగతా వారిని అడ్డుకోవడం పెద్ద కష్టం కాదు. లీగ్ దశలోనూ రారా 70 పరుగుల హాఫ్ సెంచరీతో చెలరేగింది. కాబట్టి ఆమెను అవుట్ చేసేందుకు భారత బౌలర్లు ప్రత్యేకమైన వ్యూహాలతో బరిలోకి దిగాలి. లారాను త్వరగా అవుట్ చేస్తే నదిని డి క్లార్క్, ట్రైన్, తజ్మిన్ బ్రిట్స్లను కట్టడి చేయడం సులువే. బౌలింగ్లో మరిజనే కాక్ను ఎదుర్కోవడం భారత బ్యాటర్కు సవాల్తో కూడుకున్న వ్యవహారమే. సెమీస్లో కాక్ ఏకంగా 5 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించింది. అయోంబోకో కాక కూడా సూపర్ ఫామ్లో ఉంది. పిచ్చు స్పిన్నర్లకు అనుకూలిస్తే ట్రయన్ కూడా ప్రమాదకరంగా మారుతుంది. ఈ ముగ్గురిని భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడాలి. రెండో ప్రధాన అంశం వచ్చేసి, ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే భారత్ ముందుగా బ్యాటింగ్ చేయాలి. నవీ ముంబై పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి టాస్ గెలిస్తే భారత్ ముందుగా బ్యాటింగ్ చేయాలి. ఎందుకంటే చేజింగ్లో ఫైనల్ ఒత్తిడిని తట్టుకోవడం కష్టం. భారత్ తరహాలో సౌత్ ఆఫ్రికా కూడా ఒత్తిడిని తట్టుకోలేదు. ముందుగా బ్యాటింగ్ చేసి 300+ లక్ష్యాన్ని నమోదు చేస్తే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు ఒత్తిడికి లోనవుతారు. దాన్ని భారత బౌలర్లు క్యాచ్ చేసుకోవాలి. అలా కాకుండా భారత్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే సెమీస్ తరహాలోనే ఒత్తిడిని తట్టుకొని ఆడాలి. బ్యాటర్లు ఏమాత్రం తప్పు చేయొద్దు. ఇక మూడో ప్రధాన అంశం విషయానికి వస్తే, బ్యాటర్లు చెలరేగాలి. భారత ప్రధాన బలం బ్యాటింగ్. స్మృతి మందాన, హర్మన్ ప్రీత్ కౌర్, జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ సూపర్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. మరోసారి ఈ 5 బ్యాటర్లు చెలరేగితే భారత్కు తిరుగు ఉండదు. వీరికి విధ్వంసకర ఓపెనర్ షెఫాలి వర్మ కూడా తోడైంది. సెమీస్లో విఫలమైన తన దూకుడు మంత్రాన్ని చూపించింది. 5 బంతులు ఆడినప్పటికీ 2 బౌండరీలు బాదింది. ఫైనల్లో ఆమె దూకుడైన ఆరంభం ఇస్తే భారత్ భారీ స్కోర్ చేయడం పక్కా.
ఈ టోర్నీలో హైయెస్ట్ స్కోరర్గా కొనసాగుతున్న స్మృతి మందాన కూడా బాధ్యతగా పెద్ద ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. కెరీర్లో చివరి ప్రపంచ కప్ ఆడుతున్న హర్మన్ ప్రీత్ కౌర్కు తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునేందుకు ఇంతకు మించిన అవకాశం మరొకటి రాదు. జెమిమా, దీప్తి, రిచా ఘోష్ తమ ఫామ్ను కొనసాగించాలి. చివరిదైన నాలో ప్రధాన అంశం విషయానికి వస్తే బౌలర్లు కూడా రాణించాలి. ఈ టోర్నీలో టీమిండియాను కలవరపెడుతున్న అంశం ఏదైనా ఉందంటే అది బౌలింగే. ముఖ్యంగా పేసర్లు కార్తిక్ గౌర్, రోహిన్కా సింగ్ మెరుగ్గా బౌలింగ్ చేయాలి. స్పిన్నర్లు దీప్తి శర్మ, శ్రీచరణి, అమన్జోత్ కౌర్ సూపర్ ఫామ్లో ఉన్నారు. పేసర్లు కూడా చెలరేగితే బౌలింగ్ విభాగానికి తిరుగుండదు. సెమీస్లో ఆయన కాంబినేషన్ని ఫైనల్లోనూ కొనసాగించే అవకాశాలే ఎక్కువ. కాకపోతే రాధా యాదవ్ స్థానంలో స్నేహాలను జట్టులోకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా సమిష్టి ప్రదర్శన కనబరిస్తేనే భారత జట్టుకు టైటిల్ అందుతుంది. లేదంటే మరోసారి నిరాశ మిగిలి ఓ పీడకలగా మిగిలిపోతుంది. ఇక ఈ వీడియోకు లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.